భారతదేశం యావత్తు కూడా బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతరులకు, యాత్రికులకి నిత్యాన్నదానం చేస్తూ ఎంతో పరమ పవిత్రమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రాన్ని ఈ రోజున ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు దౌర్జన్యపూరితంగా కాంపౌండ్ వాళ్ళని పడగొట్టడం అత్యంత బాధాకరం. యావత్ బ్రాహ్మణ జాతి, ప్రపంచంలోని తెలుగువారు బ్రాహ్మణులు ఉన్నంత దూరం కూడా ఈ యొక్క ఖ్యాతి, కరివేన సత్రం యొక్క కీర్తి ప్రతిష్టలు, వారు చేస్తున్న సేవలు అందరూ కొనియాడుతున్న సందర్భంలో ఒక మంచి పరిపాలన భవనానికి నాందైన కరివేన సత్రం భవనాన్ని సంబంధించినటువంటి గోడని దౌర్జన్యపూరితంగా దుర్భాషలాడుతూ ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మరి ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపై శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు వారిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోనూరు సతీష్ శర్మ రాష్ట్ర అధ్యక్షుడు. ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం దేవాలయాల్ని అభివృద్ధి చేస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్రాలని, వారి యొక్క మనుగడని కాపాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇటువంటి దౌర్జన్యాలకు పూనుకోవటం అనేది కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ తెచ్చే విధంగా వారు చేస్తున్నటువంటి చర్యల్ని కనపడుతూ ఉన్నాయి. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, తొత్తుగా వ్యవహరించిన సందర్భాల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడుతూ ఉన్నాం. ఇటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ఆ శాఖ నుంచి సస్పెండ్ చేయాలి. అలానే ఒక వేద పాఠశాలతో గాని, అలానే వృద్ధులకి వృద్ధాశ్రమాలతో గాని, భారతదేశంలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ భారతదేశం యావత్తు కూడా కరివేన సత్రాలను నెలకొల్పి వచ్చేటువంటి యాత్రులకి పసందైన వంటకాల్ని నిత్యాన్నదానాల రూపంలో అందిస్తున్నటువంటి సత్రాల అభివృద్ధికి పూనుకోవాల్సిన ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు దౌర్జన్యపూరితంగా ఆ యొక్క ప్రహరీ గోడల్ని పడగొట్టడం అనేది అత్యంత బాధాకరమైన విషయం, శోచనీయమైన విషయం. ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతూ ఉన్నది, అన్ని సత్రాలకి అభివృద్ధి చెందుతూ ఉన్నది, అలానే అన్ని దేవాలయాల అభివృద్ధిని కూడా వారు కాంక్షిస్తూ ఉన్నారు. అటువంటి వారు చేస్తున్న మంచి పనులని ఓర్వలేక ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి ప్రభుత్వానికి మాయన మచ్చని తేవాలి. బ్రాహ్మిన్స్ అందరూ ఈ యొక్క సత్రంపై కనుక ఇటువంటి జరిగితే రిఫ్లెక్షన్ అవుతుంది, వారందరూ రోడ్డెక్కుతారనేటువంటి తలంపుతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని మేము అర్థం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఏసీ చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయండి. అలానే దానికి ఏదైతే రిప్రజెంటేషన్లో గౌరవ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి అనుమతుల్ని మంజూరు చేసి సత్రం అభివృద్ధికి వారి యొక్క మనుగడని కూడా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా చూడాలని వారికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టిలో ఈ విషయాన్ని ఉంచి అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రానికి మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా తగు విధమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సస్పెండ్ చేయాలి, వెంటనే చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కూడా శ్రీనివాసులు గారు, వారికి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఏదైతే కమిషనర్ గారిని కలిసి 24 గంటలు కాకముందే ఆ సత్రాన్ని ఉదయాన్నే వచ్చి ప్రొక్లైన్తో అధికారులు తీసుకొచ్చి ఆ రకమైన ఒక దౌర్జన్యపూరితమైన చర్యలకి దేవాదాయ శాఖ అధికారులు అనేది అలా చేయటం వారి యొక్క శాస్త్రలకి, వారి యొక్క నీచమైన సంస్కృతికి పరాకాష్ఠగా భావిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారి తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నాం. సమస్యలపైనే వారి పోరాటం.
సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.